మంది ప్రయత్నాలు చేసిరు. నేను కూడా ఏమనుకున్నానంటే ఎప్పుడు వీళ్ళ కొట్లాడ వల్ల గ్రామానికి అభివృద్ధి జరగట్లేదు. అదేమన్నా మన ఊరికి ఏమన్నా శాంక్షన్ అయితే అక్కడి నుంచే వెళ్ళగొడుతున్నారు. వీడి చేస్తే వీడికి పేరు రాదు, వీడి చేస్తే వీడికి పేరు రాదు అని ఒక ఉద్దేశంతో, ఒక కుట్రతోటి ఈ గ్రామం చాలా నష్టపోయింది. ఈ వ్యక్తులను అందరినీ మనం పక్కన పెట్టి నేను నిజాయితీగా చెప్తున్నా, మా తల్లి సాక్షిగా చెప్తున్నా, ఈ గ్రామానికి ఖచ్చితంగా నేను నా తల్లి సాక్షిగా చెప్తున్నా, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా. ఎన్నో ఏళ్ల నుంచి మన గ్రామంలో కనీసం రోడ్ల సౌకర్యం లేదు. ఆ రోడ్లు లేనందువలన, రోడ్ల పక్కన చెట్లు ఉన్నందువలన చాలా మంది యాక్సిడెంట్ గురై చాలా మంది చనిపోతున్నారు. కనీసం ఆ టర్నింగ్లలో ఆ చెట్లు రావడం వల్ల మొన్ననే ఇద్దరు ట్రాక్టర్ ఆటో గుద్దుకొని చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలైనవి. మీరు కూడా ఆలోచించాలి. గ్రామ సర్పంచ్గా ఉండి కనీసంగా చెట్లు కూడా కొట్టే పరిస్థితి లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకు ఒక్క అవకాశం ఇస్తే తల్లులారా ఈ పాదాలకు దండం పెట్టి చెప్తున్నా, మన అభివృద్ధి పరుస్తా. ఎందుకంటే ఒకరినొకరు పీకాడుకొని ఏదైనా పంచాయతీ జరిగిందంటే మన పెద్ద మనుషులు ఏం చేస్తారంటే వీళ్ళు వాడికి చెప్పి వీడికి చెప్పి ఇద్దరికి తాగులాట పెడతారు. కానీ పంచాయతీ చెప్పే పరిస్థితి లేదు. ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు మనకు చౌదరిపల్లికి రోడ్డు లేదు, వీరన్నపల్లికి రోడ్డు లేదు, బొమ్మరాజపల్లికి రోడ్డు లేదు. భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంత పెద్ద గ్రామానికి కనీసం వీడి రోడ్డు కూడా శాంక్షన్ లేని పరిస్థితిలో ఉన్నామంటే మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసే అభ్యర్థిని ఎంచుకుంటే ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఆచారన్న భారతదేశంలో బీసీ కమిషన్ మెంబర్గా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసిండు. మన మండల కేంద్రం కోసం కూడా అన్న 7 రోజులు అన్నం తినకుండా ఆమర నిరాహార దీక్ష చేసిండు. కల్వకుర్తికి ఆర్టీఓ ఆఫీసుకి తెచ్చిండు. అన్న ప్రాణాలకు తెగించి ఈ కల్వకుర్తి కోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డాడు. కానీ మనం ఒక్కసారన్నా అన్నగారి గెలిపించలేకపోతున్నాం. ఈసారైనా ఖచ్చితంగా ఆచారాన్ని గెలిపించుకుంటుంటే మనకు కేంద్రం నుంచి డైరెక్ట్ గా నిధులు వస్తాయి. గ్రామ సడక్ యోజన కింద గ్రామాలకు రోడ్డు రావాలంటే నిధులు శాంక్షన్ చేసేది కేంద్ర ప్రభుత్వం. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన గ్రామానికి నిధులు నిన్న మన చెత్తబండి రాలేదు. చెత్తబండి రాకపోతే మన మాజీ సర్పంచ్ ఏం చేసిండు, గ్రామాలలో సర్పంచుల పదవులు పోయినప్పుడు మన మాజీ సర్పంచ్ ఏం చేసిండు, చెత్త ట్రాక్టర్ల డీజిల్ లేదనేసి జోలో పట్టుకొని షాపు ఇల్లు తిరిగి ఆ డీజిల్ పైసలు గ్రామ పంచాయతీలో కట్టి ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించి ఆ పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు టైంకు పడట్లేదు. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మనకు డబ్బులు రావట్లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఈరోజు మనకు నేరుగా 15th ఫైనాన్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు నేరుగా గ్రామ పంచాయతీలో డబ్బు పడుతుంది. అది బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. ఖచ్చితంగా మీరు బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉన్నారు అక్కలారా. మీరు ఒకటి గుర్తు పెట్టుకోరు. ఈరోజు రేషన్ బియ్యం వస్తున్నాయి అంటే అవి నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు. ఈరోజు మోడీ పైసలు వస్తున్నాయి అంటే అవి వచ్చేవి కేంద్రం నుంచి. గ్రామ సడక్ యోజన వాజ్పేయి వారు ప్రారంభించారు. ఆ గ్రామ సడక్ యోజన వల్ల ప్రతి 300 ఉన్న గ్రామాలకు ఖచ్చితంగా బీటీ రోడ్లు ఉండాలని తన ఆశయం ఈ రోజు ఎప్పటి నుంచో కొనసాగుతుంది. కానీ ఎందరో నాయకులు వచ్చి దాన్ని అమలు చేయట్లేదు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతి గ్రామంలో డెవలప్ కావాలంటే, అంతిమంగా ప్రతి గ్రామానికి డెవలప్ కావాలంటే చిన్నగా పేదవాడికి కూడా కింది స్థాయిలో డెవలప్ కావాలనేసి తను ఎన్నో పోరాటాలు చేసిండు, ఎన్నో పథకాలు పెట్టిండు.
తొలగించుండు. ఈ రోజు ట్రిపుల్ తలాక్ని తొలగించుండు. కావున భారతదేశాన్ని మేటి నుండి ముందరికి తీసుకుపోతున్న నరేంద్ర మోడీ అభివృద్ధి చేసే ప్రభుత్వానికి మీరు అందరూ ఓటేయాల్సిందిగా మీ పాదపాదాలకు జోడించి మొక్కుతున్నా. నా అక్కలారా, నేను చిన్న పిల్లగాన్ని కావచ్చు, నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి. కానీ మన ఊర్లో పెద్ద మనుషుల యొక్క ఆలోచన మీరు గమనించాలి. ఎందుకంటే నాకు కూడా బాధ అనిపించింది. గాఢంగా కల్వేటు ఉంది, గల్ల నీళ్లు పోతున్నాయి. గాడ కూర్చుంటే నా కెమెరా బ్యాగ్ వేసుకొని పోతున్నప్పుడు నేను 2 సార్లు కింద పడి నా మోకాలు దెబ్బ తగిలింది. అట్లయితే నేను ఒకటి ఆలోచించిన, ఇది ఇట్లయితే కుదరదని మా టీంని అందరూ కొలుచుకొని పోయి నేను 4 బస్తాల సిమెంటు, ఇంత కంకర, ఇంత మొరం కొట్టించి ఆ కల్వేట్లో నీళ్లు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయితే అని ఆ గుంతలన్నీ మూసేసిన. 2 రోజులు జ్వరం వచ్చి కూడా పడుకున్నా. తెల్లారు చేసినాం. కావున ఇట్లాంటి గ్రామం మీద ప్రేమున్న వ్యక్తులను గెలిపించేటక్క మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే మన గ్రామం చాలా వెనుకబడిపోయింది. 1978లో మన గ్రామానికి ఏపీజీబీ బ్యాంక్ రావాలి. ఆ రోజు ఉన్న జయపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన ఊరికి బ్యాంకు శాంక్షన్ చేసి మన ఊరోళ్ళు వద్దని కొట్టినాక ఆ రోజు నుంచి బ్యాంకు లేక ఎన్నో అవస్థలు పడి ప్రతి గ్రామంలో అకౌంట్ కోసం అని మన పనంతా మారుకొని మన రోజంతా కూలిని వదిలేసుకొని పోయినాం. మన పెద్ద మనుషులు ఇంతమంది ఉన్నారు. మరి బ్యాంకింగ్ నెలల నుంచి ఏమైందాక ఒక్కడన్నా పోరాడుతుందాక పోయినోడు కాలు పట్టుకొని కూలుతారు. వాడిని ఓనియడు, వీడు ఓడు. ఇట్లాంటి పరిస్థితి గ్రామంలో ఉంది. మీరందరూ దయచేసి ఆలోచించి, నా తోటి కూడా పెద్ద మనుషులు ఉన్నారు. ఏ పంచాయతీ అయినా రేపుతారు. అన్నిటికీ అన్ని రకాలుగా సాయం ఉంటాడు. సర్పంచ్ వదిలేరండి పిల్లనంటే వదిలేడు ఎవడు. ఒకటి గుర్తుపెట్టుకొని, నాకు 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఒక ఎస్ఐ ఉంటాడు. తలకొండ పెళ్లిలా పిల్లమ్మ పంచాయతీ అయితే గాయన లేపుతాడక. గాయన కంటే 5 సంవత్సరాలు నాకు ఎక్కువ ఉందాక. మాకు నేను నీతిగా నిజాయితీగా మీకోసం నేను పనిచేస్తానక. నేను చిన్నపిల్లగాని కావచ్చు, నాకు కొంచెం అవగాహన ఉంది. కేంద్రం నుంచి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఎవరిని పట్టుకుంటే మన ఊరికి రోడ్డు శాంక్షన్ అవుతుంది, ఎవరిని పట్టుకుంటే మన ఊరికి పనులు అవుతాయి. ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నో రోజులుగా ఆడ ఇన్కంప్లీట్ గా ఉండిపోయింది. దానికి ఇంత సిమెంట్ వేసి ఇంత కలర్ వేసి దాంట్లోకి పోతే బాగుంటుంది. పాత గ్రామ పంచాయతీ మొత్తం కూలిపోతుందక. దయచేసి మరి దీనిలోన లోపాన్ని మీరు గుర్తించాలక. మీరు కూడా మన ఊర్లో టెస్టులు చేసుకున్నామని మనం పోతాం. టైంకి ఏమోడు ఎంబీబీఎస్ డాక్టరు, పేరుకేమో పెద్ద హాస్పిటల్, కానీ ఎంబీబీఎస్ డాక్టర్ టైంకి ఉండడు. టైంకి ఉన్నా పోయినా కూడా నీకు ఏ రోగం వచ్చిందిరా అంటే కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే టెస్టులు కూడా కనీసం డిజిటల్ టెస్టులు లేనందువలన కనీసం వానికి ఆ బ్లడ్ టెస్టు, ఆ షుగర్ టెస్టు, ఆ బ్లడ్ టెస్ట్ పడిపోయినప్పుడు కనీసం టెస్టులు ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు. అలా కనీసం ఆ టెస్టులు చేస్తేనే ఆయన డాక్టర్ చెప్పగలుగుతాడు. నీ లోపల ఉన్నది ఆయన ఏం చెప్పలేడు. కనీసం ఆ టెస్టుల కోసం నేను ఖచ్చితంగా పోరాడి నా వంతుగా ఆ టెస్టుల కోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో దాంట్లో సగం పైసలు నేను పెట్టి ఆ టెస్టులను నేను ఉన్నట్టు హాస్పిటల్లో నేను ఖచ్చితంగా నా సొంత డబ్బులు పెట్టి నేను దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. నేను కష్టపడైనా చేస్తాను. నాకు ఒక్కసారి ఓటేస్తే నేను సచ్చేంత వరకు ఈ ఊరికి రుణపడి ఉంటా. కన్న ఊరు మన అందరికీ తల్లి లాంటిది. దీని రుణం తీర్చుకోవాలనే ఒక పరిజ్ఞానం ఉండాలి గ్రామ పెద్ద మనుషులకు. అది లేదు. నాకు బాగా చాలా అనిపిస్తుంది ఈరోజు ఈ ఊరు ఎంత వెనుకబడిపోవడానికి కారణం చాలా పరిస్థితుల వల్ల. ఈరోజు మన మండలం లేనందువలన ఆ పొద్దుగాల మండలానికి బస్సు ఉండదు. పోతే 2 రోజులు ఇవ్వాలి, కాకపోతే రేపు రాకపోతే ఎల్లుండి అంటారు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పని కాదు. అదే మన ఊళ్ళో మండలం నుండి మనకు ఆ 3 రోజులు మనం కూలి పోతే 1500 వస్తాయి. 1500 పోతాయి, మన పని పోతుంది, టైం వేస్ట్, ఇవన్నీ జరుగుతాయి. ఇంత పెద్ద గ్రామం మన మండలం సాధించుకోలేదంటే ఈ పెద్ద మనుషులే కారణం. ఒకరు ఉద్యమం చేస్తే ఇంకొకరు సపోర్ట్ చేయరు, ఇంకొకరు ఉద్యమం చేస్తే ఇంకొకరు సపోర్ట్ చేయరు. దీన్ని ఖచ్చితంగా మీ మనసులలో పెట్టుకొని
దయచేసి ఈ గ్రామంలో వెనకబడిపోయినాం అక్క. మన ఊర్లో గుళ్ళు కూడా లేవక అన్ని కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ గుళ్ళను కూడా మనందరం కలిసి నిర్మించుకుందాం. ఇంటికి 10, 5 వేసుకొని ఇట్లా ఆచారాన్ని పట్టుకొని ఒక పెద్ద మంది దాన్ని తోలుకొని ఆ గుడిని తెచ్చుకోవాలి. చిన్న చిన్న ఊర్లలో పెద్ద గుళ్ళు, మంచి గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ మొక్కనికి గుడికి పోతే ఆ గుడిలో మొత్తం కురుస్తూనే ఉంటది. దానికి కలర్ వేసేటోడు లేడు. దానికి కనీసం రోడ్డు కూడా బాగుంటుంది అక్కడ. దానికి కనీసం మనం ఆ రోడ్డు నిర్మించుకోవాలి. మన ఊళ్ళో ఎన్నో ఏళ్ళగా మైసమ్మ పండుగ జరగట్లేదు. ఖచ్చితంగా నేను గెలిస్తే ఎవరి కాలు పట్టుకొని అయినా మైసమ్మ పండుగ చేసి మన ఊరికి ఆ దేవత దీవెనతోటి మన ఊరిని డెవలప్ చేసుకుందాం. ఈ రోడ్లు, ఈ హాస్పిటల్ ఇవన్నీ మనం చేసుకొని ముందుకు తీసుకొని పోవాలి. మరి ఆచారణ మన ఊళ్ళో బస్టాండ్ కూడా లేదు. బస్టాండ్ చాలా పురాతనమైనది. ఆ అంబేద్కర్ బొమ్మ ఎన్నుకుంది, అది మొత్తం మూసుకొని పోయింది. ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వర్షం వచ్చినప్పుడు కూడా చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఖచ్చితంగా మనం బస్ స్టాండ్ నిర్మించుకోవాలి. ఈ గ్రామంలో ఏ లోపాలు ఉన్నాయో ప్రతిదాన్ని నేను ఈ గ్రామంలో ఏ లోపాలు ఉన్నాయో ప్రతిదాన్ని పరిశీలించి ఖచ్చితంగా నా వంతుగా పనిచేస్తాను. టైంకు మనకు నీళ్లు రావాలి, టైంకు మనకు లైట్లు ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మనకి ఈరోజు ఉపాధి పనులు కూడా కేంద్రం నుంచి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా అలాగే వాళ్ళు మీటింగ్కి వస్తారు. కానీ ప్రతిదీ ఈ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా డబ్బులు పడతాయి. ఆ వాటిని అన్నిటినీ మనం సద్వినియోగపరుచుకొని ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ సమస్య ఉందో దానికే ఖర్చు పెట్టి వృధాగా చేయకుండా మన గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఏది ఉన్నా సరే ఆచారాన్ని పట్టుకొని కేంద్రానికి పోయి అయినా సరే మన ఊరికి నిధులు తెప్పించి మన ఊరిని బాగుపరుస్తా. దయచేసి మీ అందరికీ పాదాలకు దండం పెట్టి చెప్తున్నాక ఒక్క అవకాశం ఇవ్వండి. నాకు మళ్ళా అవకాశం రాదు. ఎందుకంటే తర్వాత వస్తుంది జనరల్, తర్వాత వస్తుంది బీసీ. నాకు అప్పటి వరకు 60 అవుతాయి. నేను ఉండే తెలియదు, పోయే తెలియదు. వాటి నాకు కూడా ఒకటే అవకాశం. మీరందరూ దయతలిచి మీ ఇంటింటికి వస్తా, మీ గడపకు వస్తా. ఖచ్చితంగా నేను నీతిగా నిజాయితీగా ఉంటా. మా కుటుంబం నేపథ్యం కూడా తెలుసు. మా నాన్న ఇన్ని సంవత్సరాల నుంచి మాల ముత్యాలు మీ అందరికీ తెలిసి మా నాన్న ఇన్ని సంవత్సరాలతోటి మీతో ఎంత ప్రేమగా ఉండడు నాకు తెలిసి. ఒక అవినీతి చేయలేదు, ఒకరు శిక్ష లేదు. మా అన్న కానీ మా నాన్న కానీ మా కుటుంబం నుంచి ఎటువంటి సమస్యలు మీకు లేవు. నేను గెలిచినాక మా కుటుంబంలో మా ఇంటికి వచ్చి మీరు మీ ఇంటిలాగా భావించి ప్రతి సమస్యను మీరు పిలిస్తే మీ దగ్గరికి వస్తా. మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తా. లైట్లు లేకున్నా, మోరి కాలువలు బాగాలేకున్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతిదాన్ని నిర్మించుకోవాలి. ఒక నీతి మంతునికి, ఓ నిజాయితీ మంతునికి, ఒక ఓపిక గల పిల్లగాడికి ఇస్తే గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి పడుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఖచ్చితంగా నాకు ఒకసారి ఓటు వేయండి. మండలం కోసం ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్ష చేశాక నేను మా అన్నుడు నేను ఈ గ్రామానికి ఖచ్చితంగా పని చేస్తాక ఇంతటితో నేను ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ ఆచారాన్ని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను.